విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా నిర్వహించారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు. మురుకువాడల చుట్టూ కనీసమైన మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న వచ్చినటువంటి మంద తుఫానికి రామకృష్ణారు, ఎల్బీజీనారు, గురుగారు, బొంగు వీధి, అలాగే జొన్నగుడ్డి పేదలున్న అన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరిపోయి నానా ఇబ్బందులు పడ్డారు. అందుకని ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపడతామని చెప్పి అన్నం తప్ప నిజంగా సహాయం లేదు, చర్యలు లేవు. వర్షం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా పోతున్నాడు. అందుకనే సిపిఎం పార్టీగా ఈరోజు విజయనగరం పట్టణంలో పేదల నివాసం ఉంటున్న మురికివాడల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటానని చెప్పింది. అందుకే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 18 ప్రకారం పేదవాడు గురి చేసుకుని ఉంటే, చిన్న స్లాబ్ వేసుకుని ఉంటే సంవత్సరానికి 51 రూపాయలు మాత్రమే పన్ను కట్టాలి. అది రామకృష్ణలోను, అలాగే జొన్నగుడ్లోను, బొంగు వీధిలోను, లంకాపట్నం అన్ని చోట్ల అమలు జరుగుతుంది.